నమస్తే ప్రియ ప్రేక్షకులారా, మాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అవును, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే దావోస్ గురించి తెలుసుకుందాం. ఏ వీడియో పూర్తిగా తెలుగులో ఉంటుంది. మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మాంగోస్ ఏఐ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్ లోకి వెళ్లిపోదాం. దావోస్ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటి? ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్ లో జరిగే ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థికవేత్తలు హాజరవుతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడం, పరిష్కారాలను కనుగొనడం ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం. దావోస్ వేదికపై జరిగే చర్చలు, తీర్మానాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై దావోస్ సమావేశాలు దిశానిర్దేశం చేస్తాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు దావోస్ సదస్సును తమ దేశాల్లో నిర్వహించుకోవడానికి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే దావోస్ సమావేశం తమ దేశానికి పెట్టుబడులను ఆకర్షించడానికి, అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి ఒక గొప్ప వేదిక. దావోస్ సదస్సు నిర్వహణ ద్వారా తమ దేశ ఆర్థిక పరిస్థితిని, పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుంది. దావోస్ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడులు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి, స్థానిక పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. విదేశీ పెట్టుబడులు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దావోస్ సదస్సు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, దావోస్ సదస్సు ప్రారంభం అప్పుడు దాని పేరు యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం. అలాగే ప్రపంచంలోని అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో దావోస్ ఒకటి. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కూడా దావోస్ సదస్సు నుండి అనేక ప్రయోజనాలను పొందాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో తెలుగు రాష్ట్రాలు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు అంతర్జాతీయ టెక్ కేంద్రాలుగా ఎదిగాయి. ఇక ముందుకొస్తే దావోస్ సమ్మిట్ ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని చెప్పొచ్చు. కొత్త టెక్నాలజీలు, అద్భుతమైన ఆవిష్కరణలు, ప్రపంచ ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ భవిష్యత్ సదస్సుల్లో చర్చనీయాంశాలుగా ఉంటాయి. జనవరి 20 నుండి జనవరి 24 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే 2020 సంవత్సరాల వార్షిక సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులు తెలివైన యుగానికి సహకారం అనే థీమ్తో సమావేశమవుతారు. ఇది ఈ ప్రాధాన్యతల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. నమ్మకాన్ని పునర్నిర్మించడం, వృద్ధిని తిరిగి జయించుకోవడం. ఈ సమావేశం ద్వారా దేశాల మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక సహకారం బలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.